హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రవ్వతో జ్యూసీ అండ్ టేస్టీగా ఉండే సింపుల్ రవ్వ స్వీట్ని ఎలా చేయాలో చూద్దాము. దీన్ని చేయడం కూడా చాలా ఈజీ అండి, చాలా రుచిగా ఉంటుంది. ఏదైనా పండగలప్పుడు లేదా మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా రవ్వతో ఒక్కసారి ఇలా స్వీట్ ట్రై చేసి చూడండి. ఇంకెప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకుంటారు, అంత రుచిగా ఉంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీగా ఉండే రవ్వ స్వీట్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి ఒక 1/2 కప్ దాకా బొంబాయి రవ్వను తీసుకుంటున్నాను. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక 4 to 5 minutes అలా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో నేను ఒక 1 కప్పు పాలని, గోరువెచ్చటి పాలని వేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే పచ్చి పాలనైనా వేసుకోవచ్చు. ఇది ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రవ్వ ఇలా ఉడికి కొంచెం గట్టి పడుతున్నప్పుడు ఒక 2 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వేరొక ప్యాన్లోకి ఒక 1 కప్ దాకా పంచదార తీసుకుంటున్నాను. అందులోనే ఒక 1 కప్ దాకా వాటర్ తీసుకొని పంచదారని కరగనివ్వాలి. దీనికి పాకం ఏం అవసరం లేదండి. పంచదార కరిగిపోయాక ఒక 5 minutes అలా బాయిల్ అవ్వనిస్తే సరిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ దాకా దంచి పెట్టుకున్న యాలకుల పొడి వేసుకోవాలి. ఇంకొకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ షుగర్ సిరప్ను కూడా చల్లగా అవ్వనివ్వాలి. ఇప్పుడు మరోవైపు మనం కలిపి పెట్టుకున్న రవ్వ చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా మైదా పిండి వేసుకోవాలి. మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే ఈ మైదా పిండి ప్లేస్లో మిల్క్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ దాకా పాలు కూడా వేసుకొని దీన్ని సాఫ్ట్ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కాస్త ప్రెజర్ ఇస్తూ కలుపుకోవాలండి, అప్పుడే స్వీట్ టేస్టీగా ఉంటుంది. ఒక 5 minutes అలా మిక్స్ చేసుకుంటే పిండి ఇలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ పిండిని చిన్న చిన్న అప్పాల్లాగా ఒత్తుకోవాలండి. ఇలా పిండి అంతటిని చిన్న చిన్న అప్పాల్లాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు మరోవైపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని మీడియం హీట్లో హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఒత్తి పెట్టుకున్న అప్పాలన్నిటినీ వేసుకోవాలండి. వీటిని వెంటనే కదపకుండా ఒక 1 minute అలా ఫ్రై అవ్వనివ్వాలి. 1 minute తర్వాత వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా వెంటనే కదపకుండా చిన్న చిన్నగా ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. రవ్వ కదా కొద్దిగా టైం పడుతుందండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని తీసుకొని పక్కన పెట్టుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మరోవైపు మనం చల్లారి పెట్టుకున్న పంచదార పాకంలో మనం వేయించి పెట్టుకున్న ఈ చిన్న చిన్న అప్పాలను వేసుకొని బాగా నాననివ్వాలి. 1 గంట వరకు నానితే సరిపోతుంది. జ్యూసీ అండ్ టేస్టీగా ఉండే రవ్వ స్వీట్ రెడీ అండి. మీరు ఈ రాఖీ పౌర్ణమికి ఒక్కసారి ఈ స్వీట్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.